అందరికీ నమస్తే. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిల్లల్ని క్షమిస్తున్నానని ఒక వీడియో పెట్టారు. అంటే దాని అర్థం ఏంటి? విద్యార్థులు, యువత ఇటీవల కాలంలో జరిగినటువంటి జెన్జీ ఉద్యమంలో అనేక తప్పులు చేసినట్టు, అనరాని మాటలు నరేంద్ర మోడీని తన తల్లిని అన్నట్టు, అది ఆయనకు అవమానం జరిగినట్టుగా మాట్లాడుతూ ఆ వీడియో పెట్టాడు. కానీ వాస్తవంగా జరగాల్సింది ఏంటి? పిల్లల్ని క్షమిస్తున్నాను కాదు, ఈ దేశ విద్యార్థి యువత మీరే నన్ను క్షమించండి అని నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానిగా మాట్లాడాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది విద్యార్థులని, యువతని అవమానించింది బీజేపీ, నరేంద్ర మోడీ ప్రధానిగా మీరు. నీట్ పోరాటంలో ఢిల్లీ జంతర్ మంతర్ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని అణిసివేసింది మీరు. ఆ ఉద్యమం మీద తప్పుడు ఆరోపణలు చేసి మాట్లాడింది మీరు. తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించి విద్యార్థులను తలలు పగలగొట్టి రక్తం కళ్ళ చూసింది మీరు. దేశద్రోహులను ముద్రలు వేసింది మీరు. జాతి వ్యతిరేకులను ముద్రలు వేసింది మీరు. ఈ దేశ పౌరులని, విద్యార్థులని, యువతని అత్యంత ఘోరంగా అవమానించింది మీరు. కాబట్టి మీరు ఈ దేశ పౌరులని, విద్యార్థులని, యువతని క్షమించమని అడగండి. నేను పిల్లల్ని క్షమిస్తున్నానని చెప్పేసి ఇటీవల కాలంలో పడిపోతున్న బీజేపీ ప్రతిష్ట, దేశ ప్రధానిగా నరేంద్ర మోడీగా మీకు తగ్గుతున్న ఆదరణ నుంచి సానుభూతిని పొందడం కోసం ఈ రకమైన వీడియోలు మాట్లాడటం వల్ల ఈ దేశ ప్రజలు గాని, విద్యార్థులు గాని, యువత గాని మిమ్మల్ని క్షమించరు. మీరు క్షమించండి అని అడిగినా ఈ యువత గాని, విద్యార్థులు గాని క్షమించరు. ఎందుకంటే 12 ఏళ్ల మోడీ బీజేపీ అప్రజాస్వామిక పాలనలో దేశానికి, ఈ దేశ విద్యార్థులకు, యువతకి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అవన్నీ విద్యార్థులకు, యువత గ్రహించారు, గుర్తించారు. అందుకని జెన్జీ రూపంలో మీ యొక్క అప్రజాస్వామిక విధానాల మీద పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటులో మీరు చేసినటువంటి తప్పులన్నీ మర్చిపోయి విద్యార్థుల మీద అత్యంత పాశవికంగా దాడి చేసి, దౌర్జన్యాలు చేసి, బీజేపీ పార్టీ కార్యకర్తలు, రౌడీలు దాంట్లో జరబడి విద్యార్థులను చితకబాదిన సందర్భాన్ని మర్చిపోయి, పోలీసులను ప్రయోగించి, వేలాది మంది బలగాలను ప్రయోగించి విద్యార్థుల మీద పాశవికంగా దాడి చేసినటువంటి ఘటనలు మర్చిపోయి మీరిప్పుడు నేను పిల్లలను క్షమిస్తానని మాట్లాడటానికి అర్థం లేదు. నన్నే ఈ దేశ పౌరులుగా, విద్యార్థులుగా, యువతగా నన్ను క్షమించండి అని అడగండి. అయినా విద్యార్థులు గాని, యువత గాని, ఈ దేశ పౌరులు గాని నరేంద్ర మోడీగా మిమ్మల్ని క్షమించే పరిస్థితి ఉండదు. జెన్జీ పోరాటం, జంతర్ మంతర్లో జరిగినటువంటి ఉద్యమం తర్వాత మీరు చేస్తున్నటువంటి నిర్వాహకం ఏంటి? విద్యార్థుల మీద నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది వాస్తవం కాదా? పోరాడినటువంటి యువతని, విద్యార్థుల మీద, సంఘాల మీద, కార్యకర్తల మీద వాళ్ళని వెతికి పట్టుకొని కేసులు పెడుతున్నది వాస్తవం కాదా? వాళ్ళని జైళ్లలో నిర్బంధించడం కోసం మీరు అనేక రకాల కుట్రలు చేస్తున్నది వాస్తవం కాదా? ఇప్పటికి కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం కోసం ఏం ప్రయత్నం చేశారు? ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత మీరు ఇచ్చినటువంటి హామీల అమలు కోసం మీరు ఏం ప్రయత్నం చేశారు? ఇవేవి చేయకుండా నిర్బంధాన్ని ప్రయోగిస్తా ఉన్నారు. విద్యార్థులను భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నారు. కేసులు పెట్టడం కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇళ్లలో జరబడి, ఆఫీసులలో జరబడి భయభ్రాంతులు గురి చేసి వాళ్ళ మీద నిర్బంధాలు ప్రయోగించి జైళ్లలో పెట్టడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు కదా. అమిత్ షా గాని హోంమంత్రిగా ఉండి, నరేంద్ర మోడీగా ఈ దేశ ప్రధానిగా మీరుండి మీరు చేస్తున్న నిర్వాహకం ఏంటి? ప్రజా ఉద్యమాలను అణిచివేయటం, హక్కుల కార్యకర్తలను అణిచివేయటం, విద్యార్థి ఉద్యమాలను అణిచివేయటం, అక్రమంగా కేసులు పెట్టడం, నిర్బంధించడం, ఇవన్నీ చేస్తున్నారు కదా. ఇవన్నీ చేస్తూనే మరో పక్క నేను విద్యార్థుల్ని క్షమిస్తున్నానని చెప్పేసి అనటం అంటే ఇది పచ్చి బూటకం, మొసలు కన్నీరు తప్ప మరొకటి కాదు. మీకు పడిపోతున్న ప్రతిష్టని 12 ఏళ్ల కాలంలో బీజేపీ అప్రతిష్ట పాలవుతుంది. నరేంద్ర మోడీగా ఈ దేశ ప్రధానిగా మీరు ఫెయిల్ అయ్యారు. మీ వైఫల్యాలని ఈ దేశ ప్రజలు, విద్యార్థులు గ్రహిస్తున్నారు కాబట్టి పోరాటాల్లోకి వస్తా ఉన్నారు. తిరుగుబాటు జరుగుతూ ఉన్నాయి. ఆ తిరుగుబాట్లని అణిసివేయడం కోసం మీరు పెడుతున్న అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలని వాటి నుంచి పక్కకు మళ్లించడం కోసం మీరు ఈ రకమైన వీడియోలు మాట్లాడటం వల్ల సానుభూతి రాదు. అందుకని విద్యార్థి ఉద్యమాలని, ప్రజా ఉద్యమాలని అణిసివేసి మీ చర్యలు మానుకోండి. అప్రజాస్వామిక విధానాలని మానుకోండి. నియంతృత్వ చర్యలు మానుకోండి. ఈ దేశం ప్రజాస్వామ్య దేశం. నిరసన తెలియజేసే హక్కు ఉన్నది. ప్రజాస్వామ్యయుతంగా పోరాడే హక్కు ఉన్నది ప్రజలకి. అందుకని దేశ పౌరులని మీరు దేశద్రోహులు అన్నారు, జాతి వ్యతిరేకులు అన్నారు, పాకిస్తాన్ ఏజెంట్లు అన్నారు, చైనా ఏజెంట్లు అన్నారు, అనేక రకాలుగా అవమానించారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో ఉన్నటువంటి యువతని, విద్యార్థుల్ని అత్యంత ఘోరంగా అవమానించే విధంగా మాట్లాడారు. విద్య కావాలి, ఉపాధి కావాలి, ఉద్యోగాలు కావాలని అడిగితే ఎన్ని రకాలుగా అవమానించారు మీరు. అవన్నీ ఈ దేశ విద్యార్థులు, యువత గుర్తించారు కాబట్టి వాళ్ళ రోడ్ల మీదకి వచ్చారు, పోరాటాలకు వచ్చారు. మీ అప్రజాస్వామిక పాలనా పద్ధతులను మార్చుకోకపోతే భవిష్యత్తులో రేపు మీరు క్షమించమని అడిగేదానికి కూడా అవకాశం లేకుండా పోరాటాలు వస్తాయి. అందుకనే మీరు అడగాల్సింది దేశ ప్రధానిగా, యువత, విద్యార్థులు మీరు నన్ను క్షమించండి అని వీడియోలు చేయండి. అయినా ప్రజలు గాని, ఈ దేశ పౌరులు గాని, విద్యార్థులు గాని, యువత గాని మిమ్మల్ని క్షమించరు. మీరు చేస్తున్నటువంటి అప్రజాస్వామిక పాలన ఈ దేశాన్ని అప్రతిష్ట పాలు చేస్తా ఉంది. అందుకనే దేశ ప్రధానిగా మీరు మాట్లాడినటువంటి మాటలు గాని, ఒక దేశ ప్రధానిగా, ఒక యూట్యూబర్ గా మారారు. మీరు యూట్యూబర్ల మాదిరిగా మీరు వీడియోలు పెడతా ఉన్నారు. అందుకనే దేశ పౌరులైనా, విద్యార్థులైన, యువత అయినా మిమ్మల్ని క్షమించరు. మీరు నన్ను క్షమించండి అని అడిగినా దేశ ప్రజలుగా, పౌరులుగా, విద్యార్థులుగా, యువతగా మిమ్మల్ని క్షమించరు. ఎందుకంటే మీరు ఫెయిల్ అయ్యారు, పాలనలో ఫెయిల్ అయ్యారు, కార్పొరేట్ అనుకూల విధానాలు అనుసరిస్తూ ఉన్నారు, ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉన్నారు, విద్యార్థులను, యువతని అవమానిస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని క్షమించరు.